మనకుండేటువంటి కష్టాలను తొలగించుకునడానికి గాను బాబావారి యొక్క సచ్చరిత్ర అద్భుతంగా మనందరికి కూడా ఉపయోగపడుతుంది. ఈ సచ్చరిత్రను సప్తాహ పారాయణ చేసేటువంటి వారికి అంటే గురువారంతో మొదలుపెట్టి బుధవారానికల్లా పూర్తి చేయడం అనేటువంటి క్రియని కనుక చక్కగా చేస్తూ వచ్చినట్లయితే బాబావారి యొక్క అనుగ్రహ ప్రభావ కారణం చేత మనకుండేటువంటి ప్రతి కష్టంలోంచి కూడా మనం బయటపడగలుగుతాం. అందుకని ఈ సచ్చరిత్ర పారాయణ చేయటం అనేది మనందరికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటి విషయం. అయితే ఈ పారాయణను ఏ ప్రకారంగా చేయాలి, మనకు ఉండేటువంటి కష్టాలకు తగ్గట్టుగా ఎన్నిసార్లు పారాయణ చేయాలి అనేది మనకి పెద్దలు తెలియజేసి ఉన్నారు. ఆ క్రమంలో ఎవరైతే వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వస్తున్నాయనేటువంటి బాధపడేటువంటి వారు ఉన్నారో, అంటే భార్యాభర్తల మధ్యలో తగాదాలు వస్తున్నాయి, వివాదాలు వస్తున్నాయి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ బాబావారి యొక్క శ్రీచరిత్రను లేదా సచ్చరిత్రను వరుసగా 7 గురువారాల పాటు పారాయణ చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. అంటే గురువారంతో మొదలుపెట్టాలి, బుధవారానికల్లా పూర్తి చేయాలి, మళ్ళీ గురువారంతో మొదలుపెట్టాలి, మళ్ళీ బుధవారానికల్లా పూర్తి చేయాలి. ఇలా వరుసగా 7 వారాల పాటు చేయాలి. ఇలా వరుసగా 7 వారాల పాటు చేస్తూ ప్రతి గురువారం రోజు కూడా బాబావారికి గనక పాయసాన్ని నైవేద్యంగా పెడుతూ వచ్చినట్లయితే భార్యాభర్తల మధ్యలో వచ్చేటువంటి తగాదాలు వివాదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా సమసిపోతాయి. ఇందులో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. జాతకరీత్యా మరీ దోషాలు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఈ పారాయణ సంఖ్యను కాస్త పెంచుకోండి. ఏ కొద్దిపాటి యోగం ఉన్నప్పటికీ కూడా ఈ 7 వారాల్లోనే ఎటువంటి సమస్యలు అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా సమసిపోతాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా శుక్రవారాన్ని పురస్కరించుకొని సరస్వతీదేవి చేత లక్ష్మీదేవి చేత నిత్యం కూడా పూజలు అందుకునేటువంటి ఘనమైన తల్లి అనేటువంటి లలితా త్రిపురసుందరికి సంబంధించిన సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శ్రీమాత యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. నిష్కారణా నిష్కళంకా నిరుపాధిర్నిరీశ్వర నిరాగారాగమధని నిర్మదా మదనాశిని నిశ్చింతా నిరహంకార నిర్మోహా మోహనాశిని నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశిని నిష్క్రోధా క్రోధశమని నిర్లోభా లోభనాశిని నిస్సంశయా సంశయద్ధి నిర్భవా భవనాశిని నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమధని నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్తులా నీలచిగురా నిరపాయా నిరత్యయ దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా దుష్టదూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞా సాంద్ర కరుణా సమానాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపమనోన్మనీ మహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీర్ముడప్రియా మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ మహామాయా మహాసత్వా మహాశక్తిర్మహారథిః మహాభోగా మహేశ్వర్యా మహావీర్యా మహాబలా మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగీశ్వరేశ్వరీ మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసనా మహాయాగక్రమారాధ్ర మహాభైరవ పూజి. శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరాయ నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. ఈరోజు కార్యక్రమంలో భవ్యమైనటువంటి స్తోత్రములతో పాటుగా ప్రధానంగా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరికైతే పదే పదే జలుబు చేస్తోందో ఈ జలుబు నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి, మా సంతానం సన్మార్గంలో ఉండట్లేదు వీరు ప్రతిరోపడుతున్నారని చెప్పని మాకు చాలా బాధగా ఉంది బెంగగా ఉంది అనుకున్నప్పుడు ఈ సంతానాన్ని సన్మార్గంలో ఉంచుకోవడానికి గాను బాబావారి సచ్చరిత్రను ఏ ప్రకారంగా పారాయణ చేయాలి, ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి అనేటువంటి విషయాన్ని గురించి, మరి మనకు కొద్ది రోజుల్లోనే హోలీ పండుగ రాబోతోంది. మరి ఈ హోలీ పండుగను పురస్కరించుకొని పదే పదే ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి, అమ్మయ్య నేను బాగున్నానని గుండె మీద చెయ్యి వేసుకునేపాటికి మళ్ళీ తిరిగి ఏదో ఒక ఆర్థిక సమస్య వస్తుంది అని అనుకున్నప్పుడు ఇటువంటివి ఏవి పునరావృతం కాకుండా ఎప్పటికీ స్థిరమైనటువంటి ఆర్థిక వనరులను కలిగి ఉండటానికి, మనకి పదే పదే కలుగుతున్నటువంటి ఆర్థిక సమస్యలోంచి బయటపడడానికి తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం.
ముందుగా ఈ రోజు ఉన్నటువంటి విశిష్టతను గమనిద్దాం. ఈరోజు వారం శనివారం, నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖ కేతుగ్రహం ఆధిపత్యం వహించేటువంటి నక్షత్రం, అలానే పితృదేవతాత్మకమైనటువంటి నక్షత్రం. అందుకనే మఖా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఎవరైతే పితృ సంబంధమైనటువంటి దోషాలతో బాధపడేటువంటి వారు ఉన్నారో వారు ఈ దోషాలు పోగొట్టుకోవడానికి కానీ పరిహారాలు చేసుకున్నట్లయితే అవన్నీ కూడా సత్వరమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కనుక పితృదేవతారాధనకు ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పుకోవాలి. ప్రతి నెల వచ్చేటువంటి ఈ మఖా నక్షత్రాన్ని గుర్తుపెట్టుకొని మఖా నక్షత్రం ఉన్నటువంటి రోజున బ్రాహ్మడికి మొయిని అంటే స్వయం పాకం ఇచ్చి గతించినటువంటి పితృదేవతల పేరు మీద ఆ రోజు బ్రహ్మచర్యాది నియమాలన్నీ కూడా పాటిస్తూ వచ్చినట్లయితే పితృదేవతలు వారు ఏది కోరుకుంటే అది అనుగ్రహింపజేస్తారు. ముఖ్యంగా సంతానము లేక బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దీన్ని ఖచ్చితంగా పాటించుకోవడం ఎంతైనా సరే అవసరం అని చెప్పుకోవాలి. ప్రతి నెల మఖా నక్షత్రం ఉన్నటువంటి రోజున బ్రాహ్మడికి స్వయం పాకం ఇచ్చి ఆ రోజు ఆమిష భక్షణం చేయకుండా, అంటే ఉల్లి వెల్లి మసాలాలు ఇట్లాంటివి ఏవి కూడా తినకుండా మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి తత్మా సమయంలో మరీ ఆకలిగా ఉంది మేము అని తినాలనుకుంటున్నాం అనుకున్నట్లయితే పాలు పళ్ళు టిఫిన్ లాంటివి అని తీసుకుంటూ వచ్చినట్లయితే కనుక వీరికి ఖచ్చితమైనటువంటి మేలు కలుగుతుంది. అదే ఇలా టిఫిన్ చేసేటప్పుడు కూడా రాత్రిపూట టిఫిన్ చేయొచ్చు, కానీ పొద్దున పూట మాత్రం టిఫిన్ చేయకూడదు. మధ్యాహ్నం భోజనం, రాత్రి పలహారం ఇట్లా జాగ్రత్త తీసుకుంటూ రావాలి. దీనివల్ల మంచి మేలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఈరోజు వృషభ రాశి వారు తగు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా ఎందుకనంటే వృధా ఖర్చులు అవ్వడానికి గాను లేకపోతే కనుక అధికమైనటువంటి ధన వ్యయాలు అవ్వడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఆర్థిక అంశాల్లో ఖర్చు చేసేటప్పుడు కొనుగోళ్లు వ్యయాలు ఇట్లాంటివన్నీ తగు జాగ్రత్తగా చూసుకుంటూనండి. వీటిలో నుంచి బయటపడడానికి గాను ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని రెండింటిని కూడా కలిపి పారాయణ చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఈ రెండింటిని కూడా పారాయణ చేసి దాని తర్వాత మీ దైనందిన చర్య ఏవైతే ఉన్నాయో, దినచర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా చక్కగా ప్రారంభం చేసుకోండి. తద్వారా అన్ని విధాలా కూడా మేలు కలుగుతుంది. ఇటువంటి మరిన్ని విశేషమైనటువంటి అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా శనివారాన్ని పురస్కరించుకొని కలియుగ ప్రత్యక్ష వరదునైనటువంటి శ్రీమద్ వెంకటేశ్వర స్వామివారిని మనసారా స్మరిద్దాం, తరిద్దాం. శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీ చిద్విలాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. వైకుంఠవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. పద్మావతీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. నారాయణాఖ్యం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బ్రహ్మస్వరూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బ్రహ్మాండదీపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. బ్రహ్మేంద్రవందితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీశంకరార్చితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. దేవాధిదేవం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీగిరి నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శేషాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. గరుడాచలేశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. వెంకటాద్రీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. నారాయణేశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. వృషభాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. వృషశైలవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. సప్తాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ఆద్యంతరహితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. ఆనంద నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. మత్స్యావతారం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. కూర్మస్వరూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీవరాహాత్మకం శ్రీ శ్రీనివాసం శ్రీ